నా వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మై ఫ్రెండ్. ఎలా ఓపెన్ చేసినా కాబట్టి లాస్ట్ వరకు చూసాం కోరుకుంటున్నా. సరే మరి లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'దృశ్యం 3' ఈ సినిమా చూడకముందే నాకు అనిపించేది, అరే పార్ట్ 2లోనే మ్యాటర్ మొత్తం అయిపోయింది కదా! ఇంకా పార్ట్ 3 తీయాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా స్టోరీని సాగదీస్తున్నారేమో అనుకున్నా. నేను అనుకునేది నిజమైంది. ఈసారైతే సినిమాని మస్తు సాగదీశారు. లిటరల్లీ ఎంటైర్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా ఎంప్టీగా అనిపించింది. నేను ఆనెస్ట్‌గా చెప్తున్నా, సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం స్కిప్ చేసి సెకండ్ హాఫ్ నుంచి సినిమా స్టార్ట్ చేసినా కూడా మీకు స్టోరీ మొత్తం కంప్లీట్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌కి అసలు వాల్యూయే లేదు. పర్లేదు సెకండ్ హాఫ్ అయితే నాకు ఎంగేజింగ్‌గానే అనిపించింది. కానీ పార్ట్ 1, పార్ట్ 2 అంత లెవెల్‌లో లేదు. ఇక క్లైమాక్స్ అయితే చాలా బావుంది. కానీ ఏది ఏమైనా ఈసారి అయితే ఆడియన్స్‌ని చాలా అంటే చాలా గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. మేబీ వాళ్ళకి అనిపించినట్టుంది. ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్టింగ్ నుంచి సినిమా ఎలా ఉన్నా పర్లేదు గానీ, క్లైమాక్స్ ఒకటే బావుంటే చాలు ఆడియన్స్‌కి నచ్చుతుందని. 'దృశ్యం' ఫ్రాంచైజ్‌లో క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. లిటరల్లీ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో క్లైమాక్స్‌లో ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ బావుంది. కానీ పార్ట్ 1, పార్ట్ 2లో క్లైమాక్స్ మాత్రమే కాదు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎంగేజింగ్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ మినహాయిస్తే సినిమా బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. నేనైతే డిసప్పాయింట్ అయినా. కేవలం క్లైమాక్స్ కోసం మనం 2 ½ అవర్స్ సినిమా చూడలేం కదా! అలాగే ఈసారి ఈ సినిమాలో మనం ఫ్యామిలీకి ఎమోషనల్ కనెక్ట్ అవ్వం. ఐ మీన్ పార్ట్ 1, పార్ట్ 2లో మనకొక టెన్షన్ ఉంటుంది. ఒక వరీ ఉంటుంది. అరే! హీరో వాళ్ళ ఫ్యామిలీ ప్రమాదంలో పడిపోయింది. వాళ్ళు డేంజర్‌లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా? పోలీసులు వస్తున్నారు. పోలీసులు పట్టుకుంటారేమో! ఎట్లా తప్పించుకుంటారు పోలీస్ నుంచి? ఏం చేస్తారు? ఎలా తప్పించుకుంటారు? ఒక క్యూరియాసిటీ గాని, ఒక టెన్షన్ గాని ఉంటది మనకి. బట్ ఈసారి అయితే ఎటువంటి టెన్షన్, ఎటువంటి క్యూరియాసిటీ లేదు. మనం అసలు ఫ్యామిలీకి ఎమోషనల్ కనెక్ట్ అవ్వం. ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడానికి మెయిన్ రీజన్ వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా అనిపించదు. ఎట్లా అనిపిస్తదంటే క్లైమాక్స్ ముందు వరకు అరే! వీళ్ళకి ఏమైంది? బానే ఉన్నారు కదా! ఏమాత్రం సఫర్ అవ్వట్లేరు. ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయట్లేరు. చూడడానికి ఎంత మంచిగా ఉందనిపిస్తది. అందుకే మనం అంత ఎమోషనల్ కనెక్ట్ అవ్వం. ఇంకా పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకుంటే ఈసారి యాజ్ ఇట్ ఈజ్ మోహన్ లాల్ గారు మరొకసారి చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంకా రీసెంట్ టైమ్స్‌లో ఆయన ఒక మాట అన్నట్టుండు. 'దృశ్యం' పార్ట్ 4 ఉండబోతుంది. పార్ట్ 4 కాదు పార్ట్ 5 కూడా ఉండబోతుందని. నాకిప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది, సార్ ఆల్రెడీ పార్ట్ 3నే మస్తు సాగదీశారు. పార్ట్ 3లో అసలు స్టోరీయే లేదు. లేని స్టోరీని క్రియేట్ చేసి మరీ సాగదీశారు. ఇక పార్ట్ 4, పార్ట్ 5లో ఏముంటుందని. పోనీ మీరు తీయాలనుకుంటే ఓకే. పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నట్టుగా ఎంగేజింగ్‌గా తీస్తే మంచిగుంటది. కానీ స్టోరీ ఏముంది ఇంకా? ఆల్రెడీ అప్పుడెప్పుడో డెడ్ బాడీనే డీకంపోజ్ చేసి అయిపోయి కొట్టిర్రు. బొక్కలు కూడా లేవు ఇప్పుడు. ఏముంది ఇక తీయడానికి? ఎవరి మీద తీస్తారు సినిమా? సరే తీస్తే తీయండి. బట్ గుర్తుంచుకోండి, క్లైమాక్స్ మాత్రమే బావుంటే సరిపోదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎంగేజింగ్‌గా ఉండాలి. అప్పుడే ఎవరైనా సరే చూడాలనుకుంటున్నారు. హోనెస్ట్‌గా మాట్లాడుకుంటే ఈ సినిమాకి కలెక్షన్స్ అయితే మంచిగానే వచ్చినాయి. 4, 5 డేస్‌లోనే 150 క్రోర్స్ క్రాస్ చేసింది. ఒక మలయాళం సినిమాకి 150 క్రోర్స్ రావడం అనేది నిజంగా గ్రేట్. చాలా రేర్ ఫీట్ అది. సో చెప్పుకోవచ్చు. మంచినే కలెక్షన్స్ వచ్చినాయి. సక్సెస్‌ఫుల్ అయింది సినిమా బాక్స్ ఆఫీస్ పాయింట్ ఆఫ్‌లో. కానీ క్వాలిటీ అయితే మొత్తం పడిపోయింది. ఈసారి ఆ కలెక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఇంకా దారుణంగా తీయకుండా కేర్‌ఫుల్‌గా ఉంటారని కోరుకుంటున్నా. ఇక మూవీ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ తప్ప పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి 6/10 అని చెప్తున్నా. ఆ క్లైమాక్స్ ఒక్కటే సేవ్ చేసింది సినిమాని. ఆ క్లైమాక్స్ లేకపోతే లిటరల్లీ అది బిలో యావరేజ్ అయ్యేది. సరే మై ఫ్రెండ్, ఈ వీడియోలో ఇంతే ఇక. మరొక సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఇట్. సీ యూ అగైన్.